జనసేన పార్టీ నుంచి కూడా కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. శంకర్ కృష్ణవేణి గారు, మేడం నమస్కారం. నమస్తే సార్. రైట్, మీకు అలాగే ప్యానెల్ ఇతర సభ్యులకి ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం. నిన్న డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి అంశం వినే ఉంటారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు అంటే ఎందుకు వివరించుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నట్టుగా కోటేశ్వరరావు గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏదో జరుగుతోంది కాబట్టి మాట్లాడుతున్నారు అనేది వారి సందేహం, వారు చెప్పేది. సో ఏంటి, మీరు ఆ పార్టీలోనే ఉన్నారు. సో మీ పార్టీ ముందుగా మీ పార్టీ అధినేత ఆయన, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి చర్చ ఏంటి, అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? సార్, పిఠాపురంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మా జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది సార్. అదే విధంగా ఈ రోజు వందల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అక్కడ ప్రతి సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అది ప్రజల నుంచి కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా నమ్మకం రెట్టింపు అయింది. అంటే సంక్రాంతి 3 రోజుల సంబరాలకి ఆయన అక్కడికి విచ్చేయడం అంటే నార్మల్ గా ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా నార్మల్ గా వాళ్ళ ఇంట్లో బిడ్డ ఏ రకంగా వేరే ఊరు వెళ్తే ఏ రకంగా ఇంటికి వస్తారో అదే రకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన డ్రెస్ కోడ్ కూడా చూడొచ్చు సార్. ఎక్కడో ఉన్నటువంటి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఏ రకంగా తల్లిదండ్రులు ఆనందపడతారో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే ఆనందాన్ని వ్యక్తపరచడం అనేది నిజంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఒక పెద్ద కొడుకులాగా ఆయన ముందుగా సంక్రాంతి సంబరాలకు ఇచ్చేయడం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు సార్. ఇంకో విషయం ఏంటంటే కూటమిలో ఏదో జరిగిపోతుంది, బయటికి రాని పొగ ఏదో అక్కడ మండిపోతుంది అన్నట్టుగా వైసీపీ పోర్ట్రేట్ చేస్తుంది. దాని గురించి క్లారిటీ ఇవ్వడం అని కాదండి, అక్కడ గంటాపదంగా మా జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం గారు చాలా మీటింగుల్లో చెప్తూ ఉంటారు. కానీ పిఠాపురంలో ఒక క్లారిటీ ఎందుకు ఇచ్చారంటే మీరు ఆయన ఫన్నీగా కూడా చెప్పారు. నేను పిఠాపురంలో ఒక కొబ్బరాకు పడిందంటే ఆ పిఠాపురంలో ఏదో జరిగిపోయింది అనేటువంటి బయట వైసీపీ సోషల్ మీడియాలో ఎలాంటి దుష్ప్రచారం జరుగుతుంది అన్నది కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాని గురించి ఆయన అంటే చిన్న పిల్లలు 2 పిల్లలు స్కూల్లో కొట్లాడుకుని గొడవ పెట్టుకుంటే వాళ్ళు అనుకుంటారు సార్, పెద్దవాళ్ళు అయినా సరే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా పిఠాపురంలో ఉంటది కాబట్టి అలా చిన్న చిన్న ప్రపంచాలు గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి మళ్ళీ మామూలుగా వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. అలాంటి విషయాన్ని తీసుకుని వచ్చి దానికి కులాన్ని అంటగట్టడం, 2 వర్గాల కింద విడగొట్టడం, అక్కడేమో కొంచెం రాజకీయ మేధావులు అని చెప్పుకునేటువంటి కొన్ని మేధావులు అక్కడికి ఎంట్రప్పి వైసీపీ నుంచి అక్కడ ఏదో జరిగిపోతుంది, మా కులానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా మాట్లాడటం, దాన్ని పోర్ట్రేట్ చేయడం కూడా ఎలా ఉందంటే నిజంగా చిన్న పిల్లల మధ్య ఇలాంటి వైషమ్యాలు సృష్టిస్తే మాత్రం నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు తాట తీసేస్తానంటారు కదా సార్, నిజంగా తాట తీసి చూపిస్తారన్నమాట. అదే సంకేతాన్ని నిన్న మా జనసేన పార్టీ అధినేత ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి మధ్య ఇటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు కానీ రాష్ట్రం మీద ఒక అవగాహన ఉంది. రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలంట దాని మీదే మేము కసరత్తు చేస్తూ ఉన్నాము. దీన్ని కూటమిని కోల్చాలనేటువంటి ఆలోచన కళ్ళలో కూడా రానివద్దు. కానీ ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు సార్, కోల్చడం అనేది వైసీపీ వాళ్ళు చూసాము. వైసీపీకి పోల్చడం ఒకటే పనిగా పెట్టుకుని పోల్చడాలు మాత్రమే వచ్చే వాళ్ళకి కలపడాలు రావు. కానీ కూటమిని ఒక కూర్పుగా దిశగా తీసుకురావడానికి దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాన్ని ఆ ప్రభుత్వం ఏర్పడిందే కూల్చడంతోనే కదా, ఇటు ప్రజావేదిక కూల్చడంతోనే ఇక మొదలుపెట్టారు కదా వాళ్ళ ప్రస్థానం రాష్ట్రంలో. సార్, ప్రజావేదికని కూల్చడంతోనే మొదలు పెట్టారు. కూటమిని కూల్చడానికి కూడా వీళ్ళు ఎలాంటి కూటమి నాయకుల మీద కావచ్చు ఎలాంటి విష ప్రచారాలు చేస్తున్నారు అన్నది కూడా క్లియర్ గా చూస్తున్నాం. డిప్యూటీ సీఎం గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, అలాగే సీఎం గారి మీద కావచ్చు, వీళ్ళ మీద ఒక సఖ్యత లేదు అనే దిశగా తీసుకుని వెళ్తూ ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. కానీ ఇక్కడ నిన్న మా క్యాడర్ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది సార్, మీరు ఎక్కడికక్కడ దీన్ని ఖండించండి. అంటే నాకు ఛానల్ లేవు అని అప్పుడు చెప్పాను, కానీ మీరే నా ఛానల్ అయినప్పుడు ఎప్పుడు కూడా మీరు వెనకడి వేయొద్దు. అది కూడా చెప్పారు కదా, మీరు అనవసరంగా వాళ్ళు తిట్టే బూతులు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు, మీరు ఫార్వర్డ్లు చేస్తా ఉన్నారు, మనమే దాన్ని పెద్దగా పబ్లిక్ లోకి తీసుకొస్తున్నట్టుగా అయిపోతుంది, ఇగ్నోర్ చేయండి, పట్టించుకోవద్దు అవన్నీ అన్నట్టుగా కూడా అది ఇగ్నోర్ చేయమని చెప్పారు సార్. అలాగే అసత్యాలు ప్రచారం చేస్తే అదే ఓకే, బూతుల గురించి చెప్తున్నాను, బూతులు మాట్లాడాలి.
అదే దూషణలు కానీ వాళ్ళు ఇదివరకు దూషణలు బూతులు ఇదే ప్రపంచం, అది ఆ ప్రపంచం నుంచి ఇవాళ కూటమిని నిర్మించుకున్నాం కాబట్టి మనం కొత్త ప్రపంచంలో ప్రజలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ కట్టుబడి ఉన్నాము, అలాగే బీజేపీ నాయకులు కానీ. కానీ దీని గురించి మీరు ఎక్కడ కూడా అపోహ చెందొద్దు. మీరు మా కూటమి అనేది కలిసే ఉంటది. ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వైసీపీ వాళ్ళు మళ్ళీ రాజకీయ ఉనికి కోసం ఎలాంటి అల్లర్లు సృష్టించడానికన్నా వెనకాడరు. కాకపోతే ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి అంటే కోటేశ్వరరావు గారు ఇందాక అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు పదే పదే చెప్పాల్సి వస్తుంది, దానివల్ల ఏదైనా జరుగుతుందేమో అనే డౌట్ ప్రజల్లో కావచ్చు పార్టీలో కావచ్చు ఉంటుంది కదా, మరి ఏమైనా సముచిత స్థానం దక్కడం లేదా, ఏమైనా ఇబ్బంది అవుతోందా ఏంటి అనేది వారి డౌట్. సార్ సముచితమైనటువంటి స్థానం కోసమే ఆలోచించుకున్నటువంటి వ్యక్తి అయితే ఆ రోజు సీట్ల విషయంలో కావచ్చు, తర్వాత పదవుల విషయంలో కావచ్చు, అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం 10 ఏళ్ల పాటు ఏ పదవి లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి సార్. ఆయన పదవులు ఒకటే ముఖ్యం అనుకునేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిత్వం కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కాదు. ఎందుకంటే ఆయనకి సొసైటీకి ఏదో చెయ్యాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఎలా ఏపీ అభివృద్ధి కోసం ఎలాగా పాటుపడుతున్నారో అలాగే దేశ అభివృద్ధి కోసం కూడా ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి పదవుల కోసమో లేకపోతే మాకు తాయిలాలు రాలేదనో లేకపోతే కాంట్రాక్టులు రాలేదనో బాధపడేటువంటి వ్యక్తిత్వం ఆయనది కాదు సార్. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకుంటారు సినిమాలు తీసుకుంటే, అవన్నీ వదులుకొని లగ్జరీ లైఫ్ ను వదిలేసేసుకొని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ప్రజల మధ్య తిరిగి ప్రజల కష్టాలు నేను ఎంతవరకు తీర్చగలనని ఒక మానవత్వంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి సార్. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి సార్. ఇలాంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి కావచ్చు, అంటే ఇక్కడ ఏమీ లేదు. జనరల్ గా వారు కూడా చెప్పేది ఇట్లా ఉంటుందేమో, ఇలా కావచ్చు అనేది డౌట్ ప్రజల్లో ఉండేది కావచ్చు. వారు వివిధ రకాలు చాలా మంది కూడా మాట్లాడుతుంటారు, అందరూ చెప్తుంటారు కాబట్టి వారి విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, సో బయట మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు, పార్టీలో జరుగుతున్నవి ఇవన్నీ కూడా వారు వ్యక్తపరుస్తుంటారు. అవన్నీ కూడా వారు విన్నవి, వాళ్ళు చూసినవన్నీ కూడా. దానికి మీరు క్లారిటీ అది. 5 మనుషులు ఉన్నటువంటి ఒక కుటుంబంలోనే చాలా పొరపచ్చాలు ఉంటాయి, చాలా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఉన్నప్పుడు వాటిని బయటికి పోర్ట్రేట్ చేయకుండానే సరిదిద్దుకునేటువంటి ఒక పెద్దరికం ఉంటుంది ఇంట్లో. తల్లిదండ్రులుగా ఒక దాన్ని తీర్చిదిద్దేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కూటమిలో కూడా చిన్న పిల్లలు ఏమన్నా తెలిసి తెలియక ఏదో ఉడకరతంతో ఏమైనా మాట్లాడినా దాన్ని సరిదిద్దేటువంటి వ్యక్తులు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూటమి గురించి ఎక్కడ మాకైతే భయం లేదు. ఎందుకంటే ఇవాళ పదవులు ఉన్నాయనే పనిచేయడమో లేకపోతే ప్రోటోకాల్ ఉన్నాయనో పనిచేయడమో కాదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే మేము నడుస్తున్నాం కాబట్టి నడుస్తాము. ఎందుకంటే మాకు కూడా సొసైటీ మీద ఒక అవగాహన ఉంది. సొసైటీకి ఏదో చేయాలన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారు వెంట ఈ రోజుకి కూడా వెనకాడకుండా నడుస్తున్నారు సార్. అది నడుస్తూనే ఉంటారు కూడా. సార్ కోటేశ్వరరావు గారు, మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళిద్దరూ కూటమిలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలు మాట్లాడాయి. వాళ్ళిద్దరూ నన్ను సంతుష్టీకరించడం